స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నేటికి 50 రోజులుగా జందాల్లో సర్వస్వం కోల్పోయి పేదలుగా జీవిస్తున్న మొత్తం గిరిజన దళిత రైతాంగం అంతా హైవే పక్కనే రోజు పడిగాపులు కాస్తూ మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రోజు ప్రభుత్వాన్ని, అధికారుల్ని, జందాల యాజమాన్యాన్ని కోరుతున్న చలించని గవర్నమెంట్ ఈ రోజు ఆదివాసీలను ఉద్ధరిస్తామని చెప్పేసి మీకు బ్రహ్మాండమైన ఇగిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మీరు మనుషుల్లో కాదు ఇగిన దేవుళ్ళతో సమానం అని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒకసారి అరకు, ఒకసారి శ్రీకాకుళం, ఒకసారి పాడేరు ప్రాంతాల్లో మహాసభలు పెట్టి ఆయనకు అన్ని చేస్తామని చెప్తారు. కానీ 50 రోజులుగా ఇక్కడ నాయన మమ్మల్ని ఆదుకోండి అని ఎంత గోల చేసినా ఒక్కసారి కూడా తొంగైనా చూడకుండా ఉన్న ఈ ప్రభుత్వం వెంటనే గిరిజనులకు మేలు చేసి జెండాల బాధితులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే మీరు సంబరాలు చేస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. అంటే మీకు సభల దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళందరినీ చూపించి మీకు మేలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ముఖ్యమంత్రులు నిజంగా వాస్తవానికి 78 ఏళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చినా సరే స్వతంత్ర ఫలాలు వీళ్ళందరికీ అందలేదనేది మీ అందరికీ సాక్ష్యం. ఎందుకంటే స్వతంత్ర ఫలాలు అందకపోవడం ఒక ఎత్తు అయితే వీళ్ళు నిలువెల్లా మోసానికి గురై ఉన్న గిరిజనులు ఆదుకోకుండా మీకు ఓట్ల కోసం ఉన్న ఏదైతే 7% ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు క్యాప్చర్ చేసుకోవడమే మీ పనిగా ఉంది తప్ప ఈ ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మేలు చేసేది మీ దగ్గర కనబడలేదు. ఇప్పటికైనా సరే మీరు ఈ గిరిజనులకి, దళితులకి మేలు చేసిన తర్వాతే మీ మహాసభలో లేకపోతే పండగలో వాతావరణంలో చేస్తే న్యాయంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము ఇప్పటికే 50 రోజులుగా శాంతిగా పోరాటం చేస్తున్నాం. ఏదైతే నష్టపోయారో, ఏదైతే హామీలు నమ్మారో ఈ ఎన్నటికి మోసపోయి కునారు వెళ్తున్నారో వీళ్ళ తరపున అండగా నిలబడి పోరాటాన్ని చేయడానికి ఇప్పటికే మేధావులు అందరూ కలిసి వస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం సిగ్గు. ఈ సందర్భంగా అయినా సరే ఏదైతే ఆదివాసీ దినం ఏదైతే ఉందో దాని సందర్భంగా అయినా సరే మీరు న్యాయం చేసి వాళ్ళు ఆదుకుంటే మంచిదని చెప్పేసి మేము కోరుతున్నాం. మీరు కానీ ఇంకా తాత్సారం చేస్తే మేము ఆందోళన ఉధృతం చేసి మరికొంత గిరిజనులకు మేలు జరిగేటట్టు మేము ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.